కీర్తనలు 42 అధ్యాయం మొదటి వచనం. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అసలు ఈ రోజుల్లో ఈ వర్తమానం చాలా వింతగా అనిపిస్తుంది కదా. అసలు ఒక మనిషి దేవుని కొరకు ఆశపడడం, దేవుని కొరకు వెతకడం సాధ్యం కాదు అంటే అది అవసరం కాదు అన్నట్టు సమాజం ఉంది. ఒకవేళ దేవుని దగ్గరకు వస్తే మనిషి దేని కొరకు వస్తున్నాడు? డబ్బు కోసమో, సుఖం కోసమో, ఏదో తన జీవితంలో ఏదో కావాలని చెప్పేసి అది ఇస్తే ఇక దేవుడు అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడనంటే, ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుందని చెప్తున్నాడు. అలాగే గతసారి మనం శామ్యూయల్ మోరిస్ ఎలా రక్షించబడ్డాడో అనే విషయాన్ని చెప్పుకున్నాం. అయితే శామ్యూయల్ మోరిస్ రక్షించబడిన తర్వాత ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు, దేవుని కొరకు ఎంత ఆకలిగొని ఉన్నాడు, ఎంత దప్పిగొని ఉన్నాడో కొన్ని విషయాలు చెప్పుకుందాం. చాలా సంగతులు. అసలు యాక్చువల్గా ఆయన ఇంచుమించు 5-6 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకలేదు ప్రభుని తెలుసుకున్న తర్వాత. 14వ సంవత్సరంలో బహుశా రక్షించబడ్డాడు. 20వ సంవత్సరంలో ఆయన చనిపోయాడు. ఈ బ్రతికిన కొద్ది సంవత్సరాల్లో చాలా ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఈ చరిత్ర చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అయితే ఆయన రక్షించబడిన తర్వాత వాక్యం పట్ల చాలా ఆసక్తి ఉండేది ఆయనకి. కాబట్టి ఆ దగ్గరలో ఉన్నటువంటి మిషనరీసు, ఆయనకి సువార్త చెప్పినటువంటి ఆ మిషనరీస్ వాళ్ళ దగ్గర ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుని ఆయనకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుంటూ వచ్చేవాడు. అయితే ఆయనకున్న డౌట్స్ ఇంకెక్కువగా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు అక్కడున్న మిషనరీ సిస్టర్ ఏమని చెప్పినారనంటే, ఇంకా నువ్వు వీటి గురించి బాగా తెలుసుకోవాలి అని అనుకుంటే యుఎస్ఏలో మాకు బోధించిన ఒక బోధకుడు ఉన్నాడు, గురువు లాంటి వాడు. ఆయన పేరు స్టీఫెన్ మెరిట్. కాబట్టి ఆయన కలుసుకుంటే మీకు ఎక్కువ విషయాలు చెప్తారు. ఇప్పటి వరకు నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పేశాను అని చెప్పింది. ఇప్పుడు బ్రతకడమే కష్టం. దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు ఆయనకి చెప్పేవాళ్ళు. అమెరికాలో అంటే ఇంచుమించు 7,000 కిలోమీటర్ల అవతల, 7,000 మైళ్ళ అవతల ఉన్నటువంటి ఒక క్రిస్టియన్ వక్తనో పాస్టర్నో కలుసుకోవడం ఎట్లా? అయితే ఆయనకున్న ఆసక్తి ఎంత గొప్పదో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఆయనకు మెలకు ఉన్న సమయాల్లో రాత్రులు ఎక్కువ సమయం ప్రార్థన చేసేవాడంట, బిగ్గరగా ప్రార్థన చేసేవాడంట, అడవుల్లోనికి వెళ్ళి ప్రార్థన చేసేవాడంట. ఆయన ఆసక్తి చూడండి. వాక్యం చదువుట్లోనూ ప్రార్థన చేయట్లోనూ ఎంతో ఆసక్తి. అంతేకాదు, ఇలాంటి ఆసక్తిని గురించి చెప్పినప్పుడు మనకి ఇది కామన్గానే అనిపిస్తుంది. కానీ ఆయన ఆసక్తి ఎంత గొప్పదని అంటే, ₹1 లేదు. ప్రభుని అడిగాడంట, ప్రభువా నేను అమెరికా వెళ్ళాలి, అక్కడ స్టీఫెన్ మెరిట్ గారిని కలుసుకోవాలి అని అన్నప్పుడు ప్రభు వెళ్ళమని చెప్పాడంట. డబ్బులు ఇచ్చింది లేదు, ఏమీ లేదు, వెళ్ళమని చెప్పాడు. కాబట్టి విశ్వాసంతో బయలుదేరాడు. ఏ మిషనరీ సిస్టర్ అయితే ఆయనకి ఆ విషయాలు చెప్పిందో ఆమె దగ్గరకు వచ్చి ప్రభు వెళ్ళమన్నాడు, నేను వెళ్తున్నాను అని చెప్పి ఆమె దగ్గర నుంచి వీడుకోలు తీసుకుని వాటర్వేకి వచ్చాడు. అక్కడ జరిగిన సంగతి ఏంటనంటే, ఆయన వాటర్వే దగ్గరకు వచ్చిన తర్వాత ఒక వాడ అప్పుడే బయలుదేరడానికి ఉంది. ఆ వాడ నావికుడి దగ్గరకు వచ్చాడు, కెప్టెన్ దగ్గరికి. అయ్యా నేను అమెరికాకు వెళ్ళాలి, ప్రభు వెళ్ళమన్నాడు, మీరు నన్ను తీసుకెళ్తారా అని అంటే, ఆ వాడ నాయకుడు చాలా కోపిస్టంట. కాబట్టి ఆయన్ని ఒక్కసారి తన్ని నాకు అడ్డు తప్పుకో అని చెప్పి కోపంతో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ శామ్యూయల్ మోరిస్కి ఏం చేయాలో అర్థం కావట్లే. ఈయనకున్న ఆసక్తి, ఈయనకున్న ఆశను బట్టి అక్కడే ఇసుకలో మోకరించి ఆయన వచ్చేంత వరకు ప్రార్థన చేశాడంట. సరే, ఎటికేలకు ఆ ఓడ నావికుడు ఈయన తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఎందుకనంటే ఆ వాళ్ళలో ఉన్నటువంటి కొంతమంది పనోళ్ళు పారిపోయారంట. కాబట్టి ఈయన పనోడి కింద పెట్టుకుంటే 2 విధాల పనికొస్తుంది అని చెప్పి పనోడి కింద పెట్టుకున్నాడు. సరే, అలాగైనా సరే వెళ్ళడానికి ఇష్టపడి పని చేసుకుంటూ వెళ్తూ వచ్చాడు. అది కొత్త వాతావరణం అయినాను ఆసక్తితో వెళ్ళాడు. అక్కడ చాలా శ్రమల గుండా వెళ్ళాడు. వాడ నావికుడు కొడతాడు, అక్కడ అనేక మంది రోగులైపోతారు, అక్కడ ఒకరి మధ్య ఒకరికి గొడవలు జరుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయన నిలబడి, ప్రార్థనతో నిలబడి, వారందరి మధ్య నిలబడి ప్రభు కొరకు పనిచేశాడు. ఆ సంగతులన్నీ చెప్పాలంటే సమయం పడుతుంది. కాబట్టి కఠినాత్ముడైనటువంటి నాయకుడు మారాడు,
అక్కడ ఉన్నటువంటి వర్తకులు అనేక మంది మారారు. పని వాళ్ళల్లో చాలామంది రక్షించబడ్డారు. అసలు అమెరికాకు తీసుకెళ్ళడానికి ఇష్టపడినటువంటి ఓడ నావికుడు అమెరికా చేరుకునే లోపల తన దగ్గరే ఉండిపోమని చెప్పేసి శామ్యుయల్ మోరిస్ని బ్రతిమలాడడం మనం చూస్తాం. అంటే ఆయనకున్నటువంటి ఆసక్తి ఎంత గొప్పదో చూడండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభు కొరకు, ప్రభు వాక్యం కొరకు ఆయన శ్రమ పడుతూ వచ్చాడు. ప్రియులారా, మన ఆసక్తి గొప్పదైనప్పుడు మనం ఎన్ని శ్రమలైనా ఓర్చుకోగలుగుతాం, ఎన్ని శ్రమల గుండనైనా వెళ్తాం. అందుకని బైబిల్లో రాస్తుంది, ఈ శ్రమలు దేవుని మహిమతో పోల్చుకున్నప్పుడు ఎన్న తగినవి కావు. ఎలాగైతే అక్కడికి చేరుకున్న తర్వాత ఆ స్టీఫెన్ మెరిట్ అనేటువంటి ఆయన కూడా అంత ఇంట్రెస్ట్గా ఇన్వైట్ చేయలేదు. సరే, నా కోసం వచ్చాడు కదని చెప్పేసి తన దగ్గర ఆఫీస్లోనో ఆయన వర్క్ చేసే ప్లేస్లో ఉండమంటే ఆయన వెళ్ళి తిరిగి వచ్చేసరికి అక్కడున్న వారందరితో కలిసి ప్రార్థన చేయడం చూశాడు. ఇంకా మనం చూసుకుంటూ పోతే ఆయన దగ్గర కొంతకాలం ఉన్నాడు. తర్వాత ఆయన ఇంకొక యూనివర్సిటీకి పంపిస్తే యూనివర్సిటీలో ఉన్నటువంటి వారు ఎవ్వరూ ఆయన అంగీకరించలేదు. ఆయనను అక్కడికి వెళ్ళాడు, అక్కడ ప్రార్థన చేశాడు, ప్రభు గొప్ప కార్యాలు చేశాడు. అసలు ఆ యూనివర్సిటీ ఆ టైంకి క్లోజ్ అయిపోయే పరిస్థితి, కానీ అనేక మంది రావడం, రక్షించబడడం చూస్తాం. ప్రియులారా, శామ్యుయల్ మోరిస్ గారి యొక్క ఆసక్తి ఎంతో గొప్పది. ఆయన బ్రతికింది చాలా తక్కువ కాలం, చాలా తక్కువ సంవత్సరాలు. అసలు ఆయన ఆలోచన బట్టి మనకైతే తెలియదు, కానీ బహుశా ఆయన అక్కడికి వెళ్ళి ప్రభుని గురించి ఎక్కువగా తెలుసుకుని మరలా తిరిగి తన సొంత ప్రాంతానికి వచ్చి ప్రభు కొరకు పనిచేయాలనుకున్నాడో మరి ఎట్లానో తెలియదు, ఆయన ఆశ ఏంటో తెలియదు, కానీ ప్రభుని గురించి తెలుసుకోవడానికి ఎంతో ప్రయాసపడి వెళ్ళాడు. ప్రియులారా, ఆయన ప్రయాస, ఆయన ఆశను దీవించిన దేవుడు ఆయన కోరుకున్నది ఇచ్చాడు. గొప్ప ఉద్యమం ఆయన ద్వారా రగులుకుంటూ వచ్చింది. అయితే ఆయన ప్రభు పట్ల ఆసక్తి కలిగి ప్రభుని గురించి తెలుసుకోవడానికి అమెరికాకి వెళ్ళాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఒక సెంటెన్స్ ఇలా వ్రాయబడింది. అదేంటనంటే, అందరూ ఉన్నతమైనటువంటి స్థలాల నుంచి బడుగు బలహీనమైన చీకటి ప్రాంతాలకు మిషనరీగా వెళ్తారు, కానీ చీకటి ప్రాంతాల నుంచి ఉన్నతమైన ప్రాంతాలుగా చెప్పుకుంటున్నటువంటి ప్రాంతాలకు మిషనరీగా ఎవరూ రారు. అయితే ఈ శామ్యుయల్ మోరిస్ వేరు. చీకటి ప్రాంతం నుంచి ఎంతోమంది రక్షించబడిన వారు క్రైస్తవులని చెప్పుకున్నటువంటి ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని కుదిపేశాడు. ప్రియులరా, ప్రభు అన్యాయస్తుడు కాడు. మన ఆసక్తి, మన ఆకలి ప్రభు పట్ల ఉంటే, అధికంగా ఉంటే ప్రభు కార్యాలు మనం చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ భక్తుడు కూడా అదే కోరుకుంటున్నాడు. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. ప్రియులారా, లోకంలో మనం ఏం ఆశించి, ఏం సంపాదించుకుని ఏం మేలు పొందుకుంటాం? ప్రభుని ఆశించి, ప్రభు వాక్యమును ఆశించి, ప్రభు పాద సన్నిధిని ఆశించి మనం కూడా బ్రతకగలిగితే మన జీవితాలు ధన్యమవుతాయి.